ఫ్రెండ్స్ అందరికీ కళ్యాణి అఫీషియల్ అక్క వాళ్ళ ఇల్లు అయితే ఓన్ టూర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఈరోజు అయితే ఇదైతే వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. వాళ్ళకు ఆటోలు వెహికల్స్ అన్నీ వచ్చే రోడ్ ఇది అనమాట, సీసీ రోడ్. ఇక్కడనైతే చాలా బాగుంది, అన్ని రేకులు ఇల్లులతో ఉందన్నమాట. అక్క వాళ్ళది కూడా రేకులు ఇల్లే. ఓకేనా, నేను లోపలికి అయితే వస్తున్నా, చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ గేటు, ఇదైతే మెయిన్ డోరు. ఇక్కడ వచ్చేసి అక్క హాయ్, ఇగో కళ్యాణ్ అక్క వాళ్ళ ఇల్లు టూర్ చేసిన. హాయ్ అన్నయ్య, ఇగో చూడండి. వావ్, బాగుంది ఇల్లు అయితే. సారీస్ కూడా అమ్ముతావా? అమ్ముతా అక్క. అవునా? ఆఫ్లైన్ లో పోతుంది, ఆఫ్లైన్ లోనే ఎక్కువ పోతుంది అక్క. వీడియోలు తీస్తే ఎందుకంటే వాళ్ళు మళ్ళా మా వాళ్ళు చీరలు చూసి మా వాళ్ళు, మా ఫ్యామిలీ గానీ ఊర్లలో గానీ సీరియల్ చూసి పిలుస్తారు అన్నమాట. ఈ చీరలు తీసుకొని వెళ్తాం. పండుగలకు వెళ్ళినప్పుడు ఈ చీరలు ఆటో తీసుకొని వెళ్తాం కదా, ఆటోలోనే తీసుకొని పోయి మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మేసి వస్తాం. అంటే ఆఫ్లైన్ ఎక్కువ నడుస్తుంది, ఆన్లైన్ ఎవరు తక్కువ మంది కూడా అమ్ముతుందంట. ఇగో చూడండి, అన్ని టాన్లు ఇంకా అయితే నువ్వు చీరలు, ఫాల్స్, లైనింగ్ అన్ని అక్క అన్ని అమ్ముతా. బట్టలు కుట్టుకుంటా, ఇంకా ఇంట్లోనే ఉంటా అక్క. అక్క అయితే మిషన్ కూడా కుడుతుంది అనమాట. అంటే ఈ బిజినెస్ ఏంటంటే మెయిన్ కంటెంట్ బిజినెస్ ఏంటంటే సారీస్ అమ్ముకుంటూ ఆ సారీస్ తీసుకున్న వాళ్ళు ఇక్కడనే బ్లౌజ్ కుట్టించుకుంటారు, లైనింగ్ అంటే ఫాల్స్, పీకో అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ గిరాకీ నాకే వస్తుంది అన్నట్టుగా అక్క అయితే ఆఫ్లైన్ కూడా సారీస్ అమ్ముతుంది అనమాట. మంచిగా సేల్ అయితే వీళ్ళది ఇక్కడ తందగా ఏమంటారు, మీరు ఇక్కడ ఈమెకి ఇక్కడ మొత్తం మంచిగా నడుస్తుంది అంట. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బాగా నడుస్తుంది అంట అక్కకైతే. కాకపోతే ఏంటంటే ఇవి మంచిగా ఇది ఆప్షన్ ఇవ్వకు, మనకు ఆడవాళ్ళకి చేసుకోవడానికి ఇది ఒకటి అనమాట. రెగ్యులర్ గా ఇంకా గిరాకీ మంచిగా ఉంటుంది, గిరాకీ మంచిగా ఉంటుంది. ఓకే, మంచిగా దేవుళ్ళు ఏందక్క రాకులు పెట్టినావు ఇక్కడ. దాంట్లో అయితే పడతలేవు అక్క, ఫోటోలు ఎక్కువ ఉన్నాయి కదా అని ఇక్కడే పెట్టేసిన. కానీ ఇటు సైడ్ ఉండొద్దంట, ఇటు సైడ్ నాకు ప్లేస్ లేదు. అటు సైడ్ మళ్ళీ ఏదో ఒకటి పెట్టి ఫోటో ఏడ తీరక్క. అదైతే శ్రీశైలంలో దిగినాం అక్క. శ్రీశైలం మాకు దగ్గరనే, శ్రీశైలం పోయి శ్రీశైలంలో దిగినాం. శ్రీశైలం వెళ్తుంటాం అక్క అప్పుడప్పుడు, సంవత్సరానికి 2 సంవత్సరానికి ఒకసారి. టీవీ కూడా మంచి పెద్ద టీవీ పెట్టినావు అక్క. అక్క అది కార్డు మీద, బజాజ్ కార్డు మీద నెలకు 3000 కట్టాలి. పిల్లలు ఏడుస్తున్నారు, వేరే వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు చూస్తాం మమ్మీ అంటే. చిన్నది ఉన్నది, అది డిస్ప్లే పోయిందని ఇది తీసుకున్నాం. లేదు అసలు కొత్తది, వారం అవుతుంది. ఓకే, ఇది చిన్న హాల్ లెక్క ఉంది. నెక్స్ట్ అయితే మంచి హాలు. ఇదైతే కిచెన్. కిచెన్ కొంచెం రూమ్ పెద్దగానే చేయించుకున్నాం అక్క. కిచెన్ రూమ్ లాగా అన్ని సామాన్ ఇంట్లోనే ఉంటది కదా అని కొంచెం కిచెన్ బండ, కిచెన్ సూపర్ ఉంది, మంచిగా ఉంది అక్క. పొయ్యి ఇట్లనైతే ఫ్రిడ్జ్ కి ఇట్లా అన్ని ఉన్నాయి అమ్మ, కబోర్డ్స్ ఇట్లా మంచిగా ఉంది. చిన్న ఇల్లు చింత లేకుంటుంది అనమాట, అంతేనా? అట్లా ఎట్లుంటది, చాలా ఉంది అక్క. మస్తు బాధలు పడ్డాం మేమైతే. నేను ఇళ్ళ పనికి పోయేటప్పుడు మేడం ఇచ్చింది, ఇళ్ళ పని మస్తు చేసినాక 1000 రూపాయలకి ఇస్తే ఖరాబ్ అయింది. ఇగో ఈ సామాన్ పెట్టుకున్నా, ఊరికే కూరగాయలు ఏం లేవు ఇంట్లో. ఖరాబ్ అయిందని అందరు ఫ్రిడ్జ్ మంచిగా ఉంటేనే కూరగాయలు, గాజులు, కొబ్బరి పెట్టిన. అదైతే అది కూడా మేడమే ఇచ్చింది అన్నమాట, కబోర్డు. వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతున్నాము, మళ్ళా ఖాళీ చేయడానికి ఇబ్బంది అవుతుంది మాకు, ఎక్కడ తీసుకెళ్తామని ఇంకా మేడమే ఇచ్చింది అన్నమాట. ఇల్లు కాల్ చేసిపోతప్పుడు మేడం వాళ్ళు బెంగళూరు పోతున్నాం, చాలా దూరం, ఎట్లా తీసుకుపోవాలి కళ్యాణి, నువ్వు తీసుకెళ్ళు అని అంటే మేడం ఇస్తే ఇంకా తీసుకొచ్చిన. నేను కూడా మేడం ఇస్తే తీసుకొచ్చిన. ఒకటే అపార్ట్మెంట్ లో 9 సంవత్సరాలు చేసినాక ఇళ్ళ పని మస్తు చేసిన. ఎంత 9000 ఇచ్చింది అక్కడ నుంచి 9000 ఇళ్ళ పని చేసిన, అన్ని పనులు చేసినామక్క. ఎందుకు చింత లేదక్క, చాలా కష్టపడ్డాము. అంతేనా? మస్తు గుడిసెలానే 9 సంవత్సరాలు ఉన్నాక. గుడిసెనే ఉండే, మట్టి కూడా చాలా లోతుండే. 3 లారీలు లేపించిన మట్టి ఇది కట్టినప్పుడు. అప్పు తెచ్చుకొని కట్టుకున్నాము. ఎన్ని రోజులు అవుతుంది ఇల్లు కట్టి? ఇల్లు కట్టి సంవత్సరం దాటింది.
సంవత్సరం దాటింది అన్ని అంతకు ముందుకు 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు గుడిసెలోనే ఉన్నాం, పట్ట కప్పుకొని చిన్న పిల్లలు రేకులు వేసుకొని. చిన్న పిల్లలు అప్పుడు మా పిల్లలు, ఒక ఇంకా పాప ఒక బాబు బాబు చిన్న పిల్లలు. అప్పుడు చాలా కష్టపడ్డాం అక్క. 2-3 సంవత్సరాలు అక్కడ ఊర్లోనే హాస్టల్లో లేచిన పిల్లల్ని. వీళ్ళని ఫుడ్ పాయసం కూడా వచ్చింది మా అమ్మాయికి, అయితే చచ్చి బతికింది. అవునా మనను హాస్టల్లో వేస్తే ఫుడ్ పాయసం అయి చచ్చి బతికింది. భయపడి మళ్ళా ఈయనే దొరికొచ్చిన పిల్లలు. మళ్ళీ ఇద్దరే కదా అక్క నాకు అని మళ్ళీ ఈయనే దొరికొచ్చిన. అంటే ఇక్కడ నీళ్ళు వచ్చేదా అక్క ఇంట్లోకి? చాలా గేలీస్ నీళ్ళు కూడా వచ్చేదాక అందరికి తెలుసు. చాలా కష్టపడ్డాం. మట్టి వేపియాలంటే తోవి బకెట్ల నుంచి మోసిన నేను ఇళ్ళకి వెళ్ళి నీళ్లు వెళ్ళాక వర్షం వస్తే ఇంకా నీళ్ళు మొత్తం నిండి అవి గలీజ్ నీళ్ళు అంతా వస్తుందని గుంత కొట్టి మా అమ్మాయి ఇంకా భయపడి వేరే పక్క మస్తు బాధపడ్డాం అక్క మేమైతే. చిన్న అమ్మాయి కదా భయపడ్డదేమో నీళ్ళు వచ్చేసరికి ఇంట్లోకి. అలా పిల్లలు ఇబ్బంది పడుతుండ్రు కానీ అప్పు సప్పు తెచ్చి ఇంకా తేరుకుందామని కట్టుకున్నాం అక్క. అంటే దీనికి అప్పు ఉందన్న? దీని గురించి అప్పు అప్పు చేసి కట్టినాము. అప్పు చేసి అప్పు లేకపోతే ఇట్లా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇల్లునే చూస్తారన్న, అప్పున్నది ఎవ్వరు చూడరు. ఇల్లు చూడడానికి బాగుంది అనుకుంటారు కానీ ఇల్లు అప్పు చేసి కట్టినామని ఎవరు అనుకోరు కదా. పిల్లల గురించి అని మేము ఏడ్చిన బాధలు అప్పుడు వాళ్ళు ఏడ్చిరని ఎవరన్నా అనుకున్నారక్క. ఇప్పుడు కూడా అట్లానే అనుకుంటారు కానీ ఆ బాధలు మనకు తెలుసు. మనం ఏం చెప్పాలి. నీ లైఫ్ లా నీ జీవితంలో అతి పెద్దగా కష్టపడ్డదంటూ ఏడ్చిన రోజు ఏదైనా ఉందా అక్క? చాలా ఉందక్క, ఎందుకు లేదు. మా పాప పుట్టినప్పుడు అయితే నాకు బతకదని చెప్పారు. పిల్లలు కనే టైంకే నాకు ఇది బాలింత వస్తుంది అన్నమాట. పిల్లలు కడుపులో 9వ నెల వచ్చేసరికి బాలింత వచ్చేస్తుంది నాకు. బతకదని చెప్పిరు మా అమ్మాయి. అప్పుడు మస్తు డబ్బులు పెట్టిరు నాకు. ఇంకా అత్తమ్మ అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. ఒక్కొక్కసారి ఇప్పుడు నుంచి నేను బతకను, డెలివరీ అయితే చచ్చిపోతానేమో అని ఇంకా అందరినీ పట్టుకొని ఏడ్చినాక దేవుడు ఎట్లనో కరుణించి మళ్ళా నైట్లోనే నాకు తెల్లారే రిపోర్ట్లు బాగానే వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. కానీ మస్తు బాధపడ్డాక. ఇద్దరే పిల్లలు, మా ఆయన ఒక్కడే, నాకు ఒక్కడే కొడుకు. ఇంకొక అనుపు చూడాలని అసలు మస్తు బాధపడ్డా. కానీ నాకు అనుపు మంచిగా లేదు. ఉన్న ఇద్దరికైనా నువ్వు బతకాలి అన్నట్టు నాకు ఇంకా ఆపరేషన్ కాకుండా చేయించారు. మస్తు బాధలు పడ్డాక ఎందుకంటే నలుగురిలో నవ్వుకుంటా ఉండాలి. మన వల్ల మన పిల్లలకి వ్యాలీ దొరకాలని నవ్వుకుంటా ఉంటాం తప్ప ప్రతి ఒక్క బాధపడ్డాక నేను అంటే మనకు హెల్త్ బాగాలేకపోతే ఇంకా మన చిన్న పిల్లలు కొంచెం నార్మల్ అయింది. మా ఆయనకు ఊకే గ్యాస్ ఆటో మీద పొద్దున వెళ్తే నైట్ 9-10 గంటలకు వస్తాడు. ఒక్క రూపాయి లేకుండే పిల్లలు పుట్టినప్పుడు అయితే. ఒక్కటే టమాటా ఉల్లిగడ్డ కూర అయితే 6 నెలలు తిన్నాం అక్క. నిజం చెప్తున్నా కానీ 6 నెలలు తిన్నాం మేము. ఎట్లయినా వీళ్ళకి ఏమన్నా జ్వరం వచ్చినా చూపించుకోవడానికి ఒక్క రూపాయి లేదని 6 నెలలు తిన్నాం. అట్లా తిని ఎట్లనో ఇళ్ళలో పని చేసి అన్ని పనులు చేసుకుంటా ఊర్లో ఇల్లు లేదు, ఈడ ఇల్లు లేదు. మమ్మీ గుడిసె ఇప్పటికీ ఉంది. మా గుడిసె మా అత్తమ్మ వాళ్ళది, ఇల్లు కట్టియలేదు. ఇంకా తర్వాతనే మేము చిన్న రూమ్ కట్టుకున్నాం ఊర్లో. అత్తమ్మ ఉంటది కదా అని ఇప్పటికీ ఉంది. ఆ పాతిళ్ళు వీడియోలలో కూడా పెట్టిన నేను. గుడిసెనే ఉండే, ఈ ఊర్లో లేదు, ఈడ లేదు. మమ్మీ మన పరిస్థితి ఏంది అంటే మా ఆయనకు ఛాతి నొప్పి. ఇంకా నేను కూడా ఎప్పుడు బాలింత కదా పోయిన సంవత్సరం దాకా కూడా చాలా మంది చాలా మీరు మీ అంతటా మీరు బతికైతే చాలా కష్టం. ఊర్లోకి పోతే అసలు పక్కోళ్ళు కూడా పలకనియరు అసలు హెచ్చడి చేస్తారు. అసలు మీరు ఏం పని చేసి బతుకుతారు, మీకు అసలు ఇట్లా చాలా హెచ్చడి చేసినా కూడా భగవంతుడు ఎట్లో ఇంకా మా కష్టాలను ఎవరు లేకున్నా కూడా అత్తమామ తరపున అన్న వాళ్ళ ఎంతమంది అన్న మీరు అన్నదమ్ములు? ఒక చెల్లెలు నేను. మేము 4 అక్క చెల్లెలు, ఒక అన్న అక్క.
ఫ్యామిలీ కూడా అంత ఎవరిది వాళ్ళకే పరిస్థితి అక్క, అందరు వ్యవసాయం చేసుకునే ఉన్నారు. మేము చేసినాం నష్టపోయి ఇంకా బోర్ పడలే అని ఇక్కడికి వచ్చినాము. ఎవరి పరిస్థితిలో వాళ్ళు మాకేం కష్టం ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకు పెట్టాలనిపించింది అంటే మాకు అత్తగారి తరపున ఫ్యామిలీ లేదక్క. పెళ్ళైనప్పుడే మామయ్య చనిపోయిండు. మేము లేకపోయినా ఇద్దరికి చెరు ఒక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము లేకపోయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా నా పిల్లలకి కావాలి. యూట్యూబ్ ఎందుకు పెట్టాలనిపించింది అక్క? ఎందుకు పెట్టాలనిపించింది అంటే చాలా అప్ అయినాం అక్క, ఏం చేసి తెలపలేం కదా. ఇంకొకటి ఫ్యామిలీ లేదు. ఫస్ట్ ఎట్లా ఛానల్ స్టార్ట్ చేయాలి ఏందని తెలియలే అక్క. ఫస్ట్ మీ దగ్గరికి అయితే ఎప్పుడు వచ్చినామో మళ్ళీ బతుకు మీద ఆశ వచ్చి మా పిల్లలకి ఎంతో కొంచెం హెల్ప్ అవుతుంది, అక్క సపోర్ట్ తీసుకుంటే కొంచెం అందరికి నేను తెలుస్తా కదా అని మీ దగ్గరికి వచ్చినాక కొంచెం బతుకు మీద ఆశ వచ్చింది అక్క. మళ్ళా అందుకే పెట్టినామనేది కూడా తెలియదు. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినాకనే చూడండి. అసలు చాలా అంటే పైకి చూడడానికి కళ్యాణి అఫీషియల్ అంటే ఎట్లుంటది అంటే అట్లుంటది కదా. ఎన్ని ఉన్నాయి లోపల అక్కకైతే నిజంగా సేమ్ నా కడుపులు ఎన్ని ఉన్నాయి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఒక మనిషికి ఏడుపు వస్తుంది అంటే కారణం మన లైఫ్లో ఎన్ని ఎదుర్కొంటేనో అట్లాంటివి వస్తాయి. మన సపోర్ట్ కావాలని కళ్యాణ్ అక్క అయితే మనల్ని కోరుకుంటూ వచ్చింది. అంటే చేదోడు వాదోడుగా ఆమె కష్టం చేసుకుంటుంది, అన్నయ్య కష్టం చేస్తాడు. కానీ యూట్యూబ్ అంటూ 6 నెలలక 3 నెలలక ఒకనాడు కొంత వచ్చినా కానీ నాకు ఒక ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి యూట్యూబ్ ఫ్యామిలీ కావాలని కోరుకుంటుంది అక్క అయితే. మీరందరైతే ఖచ్చితంగా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అక్క వాళ్ళ ఛానల్ అయితే లింక్ ఇస్తాను. ఓకేనా? మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఛానల్ పేరు? మా ఛానల్ పేరు కళ్యాణి అఫీషియల్ 3. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ తరపున అయితే నేను ఏం కోరుకుంటలేను, డబ్బులు వద్దు, ఆస్తి వద్దు, ఏం వద్దు ఫ్రెండ్స్. కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అందరు సపోర్ట్గా ఉండండి. అందరు నా దయచేసి అందరు అయితే సపోర్ట్ చేయండి. అందరూ చాలా బాధపడుతుంది అక్క అన్న అయితే. ఓకేనా? మరి బాబు పాప. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.